నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు. నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ శేఖర్ కమల కుబేరా మూవీ ఇష్యూనే. టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు అంటే టక్కున చెప్పే పేరు శేఖర్ కమల. అతని సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పొచ్చు. ఈయన సినిమాలు చాలా క్లాస్ గా ఉంటూ మన ఇంట్లోనో లేక మన పక్కింట్లోనో జరిగే కథల్లా ఉండడంతో ఆ సినిమాల్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. అలా అందమైన ప్రేమ కథల్ని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శేఖర్ కమల ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఈ క్రమంలోనే ఇతను డైరెక్ట్ చేసిన కుబేరా మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకి వచ్చి యునానిమస్ గా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో శేఖర్ కమల తన ఖాతాలో మరో హిట్ ని వేసుకున్నాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి కుబేరా అనే పేరు పెట్టి ధనుష్ ని ఒక బిచ్చగాడి పాత్రలో చూపించడంతో అప్పటి నుండి అందరిలోనూ ఈ కథ ఏమై ఉంటుందో అనే ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ మూవీ చూసిన వారంతా కుబేరా టీం ని అభినందిస్తూ పురాణాల్లో ఉన్న కుబేరుడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకి అధిపతి. ప్రతి ఇంట్లో సాధారణంగా కుబేరుడి స్థానం ఏది అని చూసుకొని బీరువాలు, డబ్బు పెట్టే లాకర్లు, నగదు లాంటివి పెడుతూ ఉంటారు. అలా కుబేరుడి ఆశీస్సులుంటే ఆ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇక వివరాల్లోకి వెళితే కుబేరుడు బ్రహ్మదేవుని కుమారుడైన పులస్యునికి విశ్రావాసు అనే కుమారుడు జన్మించగా ఇతను ఋషిగానే తన జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే ఇతనికి కైకాశి, ఇలిబిలా అనే ఇద్దరు స్త్రీలతో పెళ్లి చేయగా కైకాశికి రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు జన్మిస్తే ఇలిబిలాకి కుబేరుడు జన్మించాడు. ఇక పుట్టినప్పటి నుండి కుబేరుడు మరియు అతని కుటుంబం పేదరికంలోనే పెరగడంతో ఎలాగైనా పేదరికం నుండి విముక్తి పొందాలని కుబేరుడు తన ముత్తాతైన బ్రహ్మదేవుని తలుచుకొని కఠిన తపస్సు చేయడం మొదలెట్టాడు. అలా కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కుబేరుడి తపస్సుకి మెచ్చి ఏదైనా వరం కోరుకోమనగా అందుకు కుబేరుడు తను అన్ని దిక్కుల్ని పాలించే రాజుని కావాలని, ఎల్లప్పుడూ సంపదకి అధిపతిగా ఉండాలని కోరుకోవడంతో బ్రహ్మదేవుడు కుబేరుడు కోరినట్లు వరాలని ప్రసాదించాడు. ఇక ఈ ఆనందంతో కుబేరుడు తన తండ్రి దగ్గరికి వెళ్లి తను పొందిన వరాల గురించి చెబుతూ తన సంపదని దాచుకోవడానికి ఒక నగరాన్ని నిర్మించమని అడగగా అందుకు తన తండ్రి విశ్రావసు దక్షిణ సముద్రంలో ఉన్న లంకా నగరాన్ని నిర్మించగా అప్పటి నుండి కుబేరుడు లంకా నగరంలో తన సంపదని దాచుకుంటూ పుష్పక విమానంలో తిరుగుతూ ఉండేవాడు. ఇక ఈ విషయం తెలిసి రావణాసురుడు తల్లి కైకాశి కడుపు మంటతో తన కొడుకు రావణాసురుడి దగ్గరికి వెళ్లి తనని కూడా బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయమని, అతని ద్వారా వరాలు పొందితే మనం కూడా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చని చెప్పడంతో రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలెట్టాడు. అలా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా రావణాసురుడు సంపదని కోరుకోకుండా అమితమైన బలాన్ని, ఎలాంటి యుద్ధం చేసినా తను అందులో గెలిచే సత్తా కావాలని కోరుకోవడంతో బ్రహ్మదేవుడు రావణాసురుడి వరాలని అనుగ్రహించాడు. అలా ఆ తర్వాత రావణాసురుడు తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరానికి వెళ్లి లంకని స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి అక్కడి నుండి తరిమేస్తాడు. దీంతో కుబేరుడు గంధమారణం వైపు వెళ్లి అలకాపురిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే రావణాసురుడు దేవతల్ని, బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడనే విషయం 4 దిక్కులకి రాజైన కుబేరుడికి తెలిసి తన మనిషితో రావణుణ్ణి నీతిగా జీవించమని కబురు పంపగా ఆ మనిషి మాటల్ని విని కోపానికి గురైన రావణుడు అతన్ని అక్కడే హతమార్చి ఆ తర్వాత కుబేరుడిపై దండెత్తి తన శక్తి సామర్థ్యాలతో కుబేరుణ్ణి మళ్లీ ఓడిస్తాడు. అయితే కుబేరుడు బ్రహ్మ నుండి సంపదని మాత్రమే పొందగా రావణుడు బలాన్ని, ఓటమి లేని గెలుపుని కోరడంతో అప్పటి నుండి రావణుడు అందర్నీ ఓడిస్తూ రాజ్యాల్ని ఆక్రమించుకుంటుండడం చూసిన కుబేరుడు భయంతో ఊసరవెల్లిలా మారి తనకి అత్యంత స్నేహితుడు, పరమ మిత్రుడైన శివుడి దగ్గరికి వెళ్లి ఆశ్రయాన్ని కోరుతాడు. ఇక ఈ క్రమంలోనే కుబేరుడి కన్ను తల్లి పార్వతి మీద పడగా ఒకసారి పార్వతీదేవి శివుడి తొడపై కూర్చొని ఉన్నప్పుడు కుబేరుడు శివుడిపై ఈర్ష్యపడుతూ కోపంగా గమనిస్తుండగా అది చూసిన పార్వతీదేవి కుబేరుడి కళ్ళు పోవాలని శపిస్తుంది. దీంతో తను చేసిన తప్పు తెలుసుకొని కుబేరుడు పార్వతీదేవి దగ్గర శాప విమోచనం కోరగా ఆ కళ్ళు గవ్వ కళ్ళుగా మారుతాయని చెప్పడంతో అప్పటి నుండి కుబేరుడు పుష్పక విమానంలో తిరుగుతూ తన పని చేసుకుంటూ డబ్బవసరం ఉన్న దేవతలకి అప్పివ్వడం మొదలెట్టాడు. అలా వెంకటేశ్వర స్వామి వివాహ నిమిత్తం కుబేరుడి దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకోగా ఆ అప్పుని వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ తీరుస్తున్నారని హిందువుల నమ్మకం. అంతేకాకుండా దీపావళి రోజున భక్తి శ్రద్ధలతో, అంకిత భావంతో కుబేరుని మనసు గెలుచుకుంటే వారు అపర కుబేరులవుతారని పురాణాల్లో కూడా రాయడం విశేషం. అలా ఈ ప్రపంచంలో తనకి ఏమీ వద్దనుకునే ఒక బెగ్గర్, ప్రపంచంలో అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య జరిగే ఈ కుబేరా మూవీ కథ సంపద, డబ్బు, అధికారం చుట్టూ తిరగడంతో డైరెక్టర్ శేఖర్
శేఖర్ కమల కుబేరా అనే టైటిల్ ని పెట్టినట్టు తెలుస్తుంది. అసలు యుఎస్ఏలో సెటిల్ అయిన శేఖర్ కమల సినిమా డైరెక్టర్ గా ఎలా మారాడు, శేఖర్ కమలకి నయనతారకి మధ్య సినిమా షూటింగ్ లో ఏం జరిగింది, కమలిని ముఖర్జీ శేఖర్ కమల పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శేఖర్ కమల ఇతను 1972 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. తండ్రి శివ సుబ్రహ్మణ్యం, తల్లి రాజలక్ష్మి. ఇతనికి 2 అక్కలు, ఒక అన్న కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్ చేయగా తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. శేఖర్ కమల తన స్కూలింగ్ ని సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్యాట్రిస్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శేఖర్ తన అక్క, అన్నలాగే బాగా చదివి మంచి జాబుల్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. అలా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవ్వగా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో తన ఫ్రెండ్స్ అందరూ యూఎస్ఏకి వెళ్ళి మాస్టర్స్ చేయడంతో తను కూడా యూఎస్ఏకి వెళ్ళాలనుకున్నాడు. అలా యూఎస్ఏలోని ఆర్యూ యూనివర్సిటీలో మాస్టర్స్ని పూర్తి చేసి అక్కడే ఐటీ జాబ్లో జాయిన్ అయ్యాడు. కానీ రోజు రోజుకి తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నప్పుడే తన మనసు సినిమా ఇండస్ట్రీ వైపు మళ్ళింది. దీంతో తన జాబ్కి రిజైన్ చేసి వాషింగ్టన్ డీసీలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిలిం కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే అక్కడ 3 సంవత్సరాల కోర్స్ పూర్తయిందో వెంటనే హైదరాబాద్కి వచ్చిన శేఖర్ కమల ఒకవైపు సినిమాల్లో ట్రై చేస్తూ మరోవైపు సిటీ కోఆపరేషన్ బ్యాంక్లో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే ఇతని తల్లిదండ్రులు శ్రీవిద్య అనే ఆమెతో శేఖర్కి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే అదే సమయంలో కృష్ణవంశీ సింధూరం మూవీ చేయగా శేఖర్ కమల అతని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలని ట్రై చేసినా అది సాధ్యం కాలేదు. ఇక అలా డైరెక్ట్ గా డైరెక్షన్ చేద్దామని ప్రొడ్యూసర్స్ కోసం ప్రతి ఆఫీస్ కి వెళ్లిన అందరూ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని శేఖర్ కమలతో మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో శేఖర్ కమల బాధని అర్థం చేసుకున్న అతని అన్న, అక్కలు తను మూవీ చేసేందుకు 18 లక్షల రూపాయలని ఇస్తూ అతనికి హెల్ప్ చేయగా శేఖర్ కమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా మొదటిగా ఆమిగోస్ అనే బ్యానర్ ని రిజిస్టర్ చేపించి డాలర్ డ్రీమ్స్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ 1999లో కంప్లీట్ అయినా దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో, ఎలా రిలీజ్ చేయాలో తెలియక శేఖర్ కమల సతమతం అవుతుండేవాడు. ఇక అదే సమయంలో తన స్నేహితుడి సహాయంతో 2000 సంవత్సరంలో రిలీజ్ చేయడం, అలా ఆ మూవీ కమర్షియల్ గా ఆడకపోయినా బెస్ట్ డైరెక్టర్ గా శేఖర్ కమల నేషనల్ అవార్డుని అందుకున్నాడు. దీంతో ప్రొడ్యూసర్లు తనతో ఈజీగా మూవీస్ చేస్తారనే ఆశతో తను చేస్తున్న బ్యాంక్ జాబ్ ని వదిలేసి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ని వెళ్లి కలిసినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తనే ప్రొడ్యూస్ చేయాలని, ఆ మూవీతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయి తన దగ్గర ఉన్న స్టోరీకి బడ్జెట్ ని అంచనా వేయగా 80 లక్షలు అవ్వడం, అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో శేఖర్ కమల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అదే సమయంలో ఒక మేనేజర్ సలహాతో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి కథ నచ్చితే వారు ఇన్వెస్ట్ చేస్తారనే సలహా ఇవ్వడంతో శేఖర్ కమల ఇమీడియట్ గా వారికి స్క్రిప్ట్ ని పంపడం జరిగింది. ఇక స్టోరీ చదివిన వారు 40 లక్షల వరకు పెట్టుబడి పెడతామని చెప్పడంతో తన ఇల్లుని తాకట్టు పెట్టి మిగిలిన 40 లక్షల్ని రెడీ చేయగా అందులో హీరో కోసం వెతకడం మొదలెట్టారు. అలా మొదటిగా పవన్ కళ్యాణ్ ని అప్రోచ్ అవ్వగా ఆ మూవీ బడ్జెట్ పెరగడం, అతను డేట్స్ కూడా ఇవ్వకపోవడంతో శేఖర్ కమల కొత్త వారితోనే ఆ మూవీని చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా అప్పటికే చిన్నా చితక పాత్రలు చేస్తున్న రాజాని కలవడం, అతనికి కూడా ఆ స్టోరీ బాగా నచ్చడంతో ఇమీడియట్ గా అగ్రిమెంట్ పై సైన్ చేయడం జరిగింది. దీంతో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో హిందీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కమర్షియల్ యాడ్స్ లో నటించిన కమలిని ముఖర్జీని అప్రోచ్ అవ్వగా అందుకు ఆమె తనకి సౌత్ మూవీస్ లో చేయడం ఇంట్రెస్ట్ లేదని చెప్పి శేఖర్ కమల ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. కానీ తన మూవీకి కమలిని ముఖర్జీయే పర్ఫెక్ట్ గా ఉంటుందని డిసైడ్ అయిన శేఖర్ కమల ఆమెకి మళ్ళీ కాల్ చేస్తూ ఆ మూవీని తన కోసం హిందీలో కూడా చేస్తానని చెప్పి ఆమెను ఒప్పించడంతో కమలిని ముఖర్జీ ఆ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇమీడియట్ గా ఆనంద్ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా 2 భాషల్లో చేయడంతో 80 లక్షల బడ్జెట్ కాస్త 2 కోట్లు అవ్వడంతో శేఖర్ కమలకి వేరే దారి లేక 5-6 కో ప్రొడ్యూసర్ అని మూవీ మధ్యలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక అలా ఆనంద్ మూవీ 2004లో రిలీజ్ అవ్వడం, అదే సమయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ కూడా రిలీజ్ అవ్వడంతో మొదటగా ఆనంద్ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఒక వారం తర్వాత మౌత్ టాక్ వల్ల సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి శేఖర్ కమల తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు.
అలా నెక్స్ట్ మూవీ కూడా కమలిని ముఖర్జీతోనే గోదావరి అని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. కానీ కమలిని ముఖర్జీ సుమన్తో సీక్రెట్ గా డేట్ చేస్తుందనే విషయం తెలుసుకున్న శేఖర్ కమల హ్యాపీ డేస్ మూవీ తర్వాత ఆమెతో మూవీస్ చేయడం ఆపేశాడు. ఇక అలా తన కెరియర్ పై ఫోకస్ చేసిన శేఖర్ కమల హ్యాపీ డేస్ మూవీతో చాలా మంది నటీనటుల్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇదిలా ఉంటే అనామిక సినిమాని నయనతారతో తెరకెక్కించిన శేఖర్ కమల ఆ సమయంలో తన దగ్గర స్టోరీ లేకపోవడంతో హిందీలో వచ్చిన కహానీ మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకొని అందులో నయనతార బాగా సెట్ అవుతుందని అనామిక మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఆ మూవీ షూటింగ్ లో ఆమె వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాడని, అంతేకాకుండా నయనతార మూవీ ప్రమోషన్స్ కి రాకపోవడంతో ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోయిందని, తను ఇకపై ఎప్పటికీ నయనతారతో మూవీస్ చేయనని, రీమేక్ స్టోరీస్ ని కూడా టచ్ చేయనని శేఖర్ కమల చెప్పడం గమనార్హం. అలా అప్పటి నుండి ఫిదా, లవ్ స్టోరీ అనే మూవీస్ ని చేయగా అవి హిట్ అవ్వడంతో 4 ఏళ్ల తర్వాత కుబేరా మూవీతో శేఖర్ కమల ప్రేక్షకుల ముందుకి రాగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో శేఖర్ కమల మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు శేఖర్ కమల 10 సినిమాల్ని డైరెక్ట్ చేయగా ఇతని డైరెక్షన్ కి గాను ఒక నేషనల్ అవార్డ్, ఫిలింఫేర్ అవార్డ్, నంది అవార్డ్ ని కూడా అందుకున్నారు. మీకు శేఖర్ కమల సినిమాలో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సాధ్యం కాదనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు, పోయేదేముంది, గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం. ఇది ఫోక్స్ డైరెక్టర్ శేఖర్ కమల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.